ఒకవైపేమో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఒకవైపేమో ఫిరాయింపు ఎమ్మెల్యేల బెదిరింపులు కావచ్చు, లేకపోతే వాళ్ళ డిమాండ్ కావచ్చు, రేపు అనర్హత బయటపడితే అదొక బై ఎలక్షన్ల విషయం. ఇక మెయిన్గా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టపోయినప్పుడు నేను చాలా చిత్తశుద్ధితో ఉన్నాను, సో కోట్లకు పోతున్నా కూడా నేను 42% బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిరు. 3 దశల్లో ఆ ఎన్నిక జరుపుతామని చెప్తారు. ఇక 3 దశల విషయానికి వస్తే నిజంగానే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్కి భయపడుతున్నారు కాబట్టి 3 ఫేజ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క ఫేజ్లో ఈడ్చి పారేయచ్చు మొత్తం, కానీ ఒక్కొక్క ఫేజ్ దశ నుంచి చూసుకుంటూ ముందుకు పోతారు. ఈ నేపథ్యం ఒకవైపు అయితే ఆల్రెడీ ఇక్కడ ఏందనంటే అసలు పరేషాన్లో ఉన్నారట. ఒక్క సీటు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిచే అవకాశం లేదని. నేనేదో జోష్యం చెప్పట్లేదు, ఇక్కడ స్థానికులు మాట్లాడుకుంటున్న మాటలు. స్థానికులకు కడుపు మండి ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, ఆక్రోషంతో ఉన్నారు. వాళ్ళు కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే సరే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు పక్కన పెడితే దానిపైనే బండ బూతులు తిడుతుంటే మరొక వైపు వాళ్ళ మీద పెద్ద బండరాయి ఎత్తేసారు. వాళ్ళ జీవితం మీద ఏందనంటే యూరియా కొరత. ఒక్క బస్తా యూరియా దొరకడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, అసలు వాళ్ళ తిప్పల అంతా ఇంత కాదు. ఆఖరికి పంటని మొత్తం కూడా నాశనం చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే యూరియా బస్తా దొరకడానికి ఎంత కష్టపడ్డారు, ఇంకా దొరకని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ లైన్లలో రాత్రింబవలు, తర్వాత చెప్పులు లైన్లలో పెట్టుకొని, వాటర్ బాటిల్ లైన్లో పెట్టుకొని, రాళ్ళని లైన్లలో పెట్టుకొని అక్కడే సొమ్మసిలి పడిపోవడం కావచ్చు, పోలీసులు నిరసన వ్యక్తం చేస్తే లాఠీ చార్జ్ 3rd డిగ్రీ ప్రయోగించడం కావచ్చు, తర్వాత రైతులు యూరియా బస్తా దొరకలేదని పురుగుల మందు తాగడం కావచ్చు. ఇట్లా ఇన్ని అంశాలని మన కళ్ళ ముందు ఇంకా మర్చిపోలేదు, నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు చాలా తెలివిగా 3 దఫాలు ఇయ్యని రైతు బంధుని తీసుకొచ్చేసి ఒక దఫాలో గొప్పగా మేము 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చినామని రైతులను ఏమార్చే ప్రయత్నం చేయబోయారు. కాకపోతే ఆ 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినామని చెప్తున్న దాని వెనుక ఎలాంటి కుట్ర ఉందనే విషయాన్ని కూడా ఈరోజు రైతులు మర్చిపోలే. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత అసలు ఇక రైతు బంధు ఊసే ఉండదు. ఆ రైతు బంధును కాస్త వీళ్ళు రైతు భరోసా చేశారు కదా, రైతు బంధు ఉండదు, రైతు భరోసా ఉండదు అనే విషయం ఈరోజు అందరికీ అర్థమైపోయింది. కళ్ళ ముందున్న పొరలన్నీ తొలగిపోయినాయి. వీళ్ళు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న వైన్యాన్ని అందరికీ కూడా అర్థమైపోయిన పరిస్థితి కనపడింది. ఇక్కడ అసలు పరేషాన్లో వాళ్ళ మీనాక్షి నటరాజనే ఉందట. ఎందుకుందయ్యా అంటే ఆమె స్వయంగా కొన్ని కాన్స్టిట్యున్సీలో ఆమె పర్యటించారు కదా, పాదయాత్ర చేసిరు. అధికార పార్టీలో ఉండగా, అంటే మీన్స్ ఇది అధికారం. ఇప్పుడు ఆమె అధికార పార్టీలో ఏఐసిసి దూతగా వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇటు సీఎంను పక్కన పెట్టి ఆమె కొన్ని కాన్స్టిట్యున్సీలలో పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రలో ఆమెకి విస్తుగొలిపే నిజాలు బయటకు వచ్చినాయట. ఏంటంటే ఎవరి నోట విన్నా కేసీఆర్ మాటే, ఎవరిని మందలిచ్చినా కేసీఆర్ పాలన గురించే మాట్లాడుకోవడం. ఒక రైతు బంధు కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక పెన్షన్ల విషయం కావచ్చు, ఒక దళిత బంధు కావచ్చు, ఒక రైతు బంధు కావచ్చు, ఇలా రకరకాల విషయంలో వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే మార్పు అనేసి మా కొంప మీదికి తెచ్చుకున్నామనే సమాధానాలు వచ్చినాయట. మరి మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, మరి మీరు ఓటేయరా? మీకు మొన్న మరి ఇచ్చిరు కదా రైతు బంధు, అదే రైతు భరోసా ఇచ్చిరు కదా, 9,000 కోట్లు 9 రోజుల్లో మరి మీ రైతుల ఖాతాల్లోనే జమ చేసినాం కదా అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మరి గతంలో ప్రతి సీజన్కి అంటే నాట్లప్పుడు పైసలు ఇచ్చేటోళ్ళు, ఇలా ఓట్ల కోసం పైసలు ఇచ్చిర్రు ఈ ఒక్క సీజన్ అనేసి వాళ్ళు మాట్లాడిరట. అసలు ఆమెకే మైండ్ బ్లాక్ అయిందట. ఓటేయ్యారా అంటే ఎవరు వస్తారో మమ్మల్ని వచ్చి అడగమను అనేసి వాళ్ళు చెప్పిన సమాధానాలు అంత కటువుగా ఉన్నాయట. సో ఇక అసలు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ఎక్కడుంది? అసలు ఈ ప్రభుత్వం మీద ఉన్న పాజిటివిటీ అంశాలు ఏమున్నాయి వాళ్ళు అడిగారట. పోనీ మీరు రుణమాఫీ అని చెప్పారు కదా చాలా గొప్పగా, ఆ రుణమాఫీ అన్న అందరికీ చేసిండ్రా? ఊర్లలో దాదాపు ఒక ఊర్లో 600 మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 150 మందికి, 60 మందికి, 70 మందికి అయింది. మరి మిగతా వాళ్ళం మేము ఎట్లా ఓట్లు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పిరట.
ఎందుకంటే ఓవరాల్గా యాక్చువల్గా అసలు ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తాయనేసి రాహుల్ గాంధీ ఒక సర్వే చేయించినట. స్వయంగా మీనాక్షి నటరాజన్ సర్వే చేయించినట. మీనాక్షి నటరాజన్ చేసిన సర్వేలో అయితే జీరో కనబడుతుందంట లోకల్ బాడీ ఎలక్షన్లో. అదొకటే కాదు, ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కానీ మళ్ళీ బీఫామ్లు ఇచ్చి నిలబెడితే జీరో. ఎటు చూసుకున్నా కనిపిస్తుంది ఏంటంటే ఒక శూన్యం కనిపిస్తున్నాయి సీట్ల విషయంలో. అసలు ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదట. దీన్ని ఎట్లా సరిదిద్దాలి? ఇప్పుడు ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్, దాని తర్వాత రేపు బై ఎలక్షన్స్, దాని తర్వాత వీళ్ళు ధైర్యం చేసి ముందుకు పోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇవి వీళ్ళ ముందు ఎంత ఒక అగ్ని పరీక్ష అంటే అంత అగ్ని పరీక్ష లాగున్నాయి. ఎట్లా దాన్ని గాడిన పెడదామన్నా కూడా అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఆమె కాంగ్రెస్ కార్యకర్తలతో పిలిచి మాట్లాడితే వాళ్ళే చేతులు ఎత్తేసిరట. మేము ఇన్నాళ్ళు వ్యయ ప్రయాసలకేసి మా భుజాలు నొప్పి పెట్టే విధంగా మేము కాంగ్రెస్ జెండా మోస్తే ఇలా మా బతుకులు ఆగమైనాయి, మమ్మల్ని పట్టించుకునేవాడే దిక్కులేడు, కనీసం మాకు కూడా లేవా సంక్షేమ పథకాలు అనేసి వాళ్ళు వాపోతున్నారట. కనీసం మాకు కూడా ఒక యూరియా ఎవడో బడాబాబులు ఎమ్మెల్యే పిఏలో లేకపోతే ఎమ్మెల్యే అనుచరులు బ్లాకులో పోయేసి యూరియాలు అమ్ముకుంటున్న పరిస్థితి. మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మాకు కూడా ఒక్క యూరియా బస్తా దొరకలేదు అని చెప్పి వాళ్ళు బాధలన్నీ చెప్పుకున్నారట. ఈ నేపథ్యంలో ఎట్లుందంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి అదే మీనాక్షి మొత్తం అదే సీరియస్ అయిందట. ఒక్క సీట్ వచ్చే అవకాశం లేదు, మీరు ఏం చేస్తారు, ఎట్లా గట్టెక్కుతారు, ఎందుకు ఇంత తెలంగాణలో ఉన్నదే పట్టుమని 3 రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి నేపథ్యంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా మనం చేజేతులారా వదులుకుంటామా? ఈ పరిస్థితికి మీరు ఎందుకు తీసుకొచ్చిరు? అన్ని అబద్ధాలన్నిటినీ కూడా రాహుల్ గాంధీకి చేరవేసిరు అనేసి ఆమె పిన్ టు పిన్ వీళ్ళందరినీ కూసబెట్టి చెప్పిందట. ఇంకా ఆమె ఏమనంటే తీసుకుపోయి రిపోర్ట్ ఆడ పెట్టింది కాబట్టి చలో అని పిలుస్తారు, నేను ఢిల్లీకి పోతాడు. ఎందుకయ్యా నువ్వు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినావనంటే నేను ఊకుకనే పోయినా, నేను రాష్ట్ర అభివృద్ధి కోసము బీజేపీలో ఉన్న మంత్రుల్ని గెలవడానికి పోయినా అని చెప్తుంటాడు. సో ఇది వాళ్ళకి ఎట్లుందంటే క్షణక్షణం ఒక ఉత్కంఠ కూడా కాదు, అసలు ఏమవుతుంది మా పరిస్థితి అనే విధంగా. సరే వీళ్ళకంటే చేతులు ఎత్తేసొచ్చు, కానీ ఆ టెన్షన్ ఆమెకు ఉందట. అందుకనే ఆమె మీద ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా సీఎంను పక్కన పెట్టి ఈమెందుకు సమీక్షలు చేస్తుందని ఆరోపణలు వచ్చినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన గతి ఏర్పడింది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీనాక్షికే షాక్ అయిపోతుందంట ఆమె. ఏ సర్వేలు చేసినా కూడా ఎక్కడన్నా ప్రజలు సర్వేలు నమ్ముకోకపోయినా ఆమె స్వయాన్న ప్రజల్లోకి పోయింది కదా, ఆ ప్రజలు చెప్పిన మాటలు కూడా వినింది కదా. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనరల్గా అయితే చాలా ట్రాన్స్పరెన్సీగానే జరుగుతాయి. ఎందుకనంటే పార్టీ సింబల్ లేకుండా వీళ్ళకున్న ఏకే ఒక ధైర్యం ఏంది, 3 ఫేజుల్లో పెడుతున్నాం. ఒకటి ఎందుకంటే ఆ ఓటమి భయంతో, అంటే ఒక ఫేజ్లో ఎలాగుంది, ఇంకో ఫేజ్లో మనం ఏ రకమైన అరాచకాలు చేయొచ్చు, ఎలా బెదిరించవచ్చు, ఎలా ఓట్లు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మా వైపు ప్రభుత్వం ఉంది కాబట్టి మేము మా దాంట్లోకి తెచ్చుకుంటామనే ఒక ధైర్యం తప్ప. అదే అనిందట సేమ్ మీనాక్షి కూడా, మీరు చేయగలిగే పని ఇదొకటే కానీ మీకున్న ఫేవర్ తోటి ఎవరన్నా కనీసంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ అభ్యర్థిని తెలిసినా కూడా తరిమి కొట్టే పరిస్థితి ఉంది కదా అనేసి ప్రస్తుతం ఉన్న ఆమె ట్రెండ్ని చూసి తెలంగాణలో ఉన్న పరిస్థితులను చూసి ఆమె బీభత్సంగా షాక్ అయిందట. ఆ షాక్ వీళ్ళకు కూడా షాకును కలిగిస్తుందట. అదే సేమ్ మీనాక్షి ఏదైతే ఒక క్లారిటీతో ఉన్నారో అదే ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రజలు కూడా చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు.